ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఎస్సీ ఎస్టీ భూములను కబ్జా చేసిన భూ బకాసురులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలుగు మహిళా నాయకురాలు విజయ. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీల భూములను కొండపల్లి ఐలా మేనేజర్ భాస్కర్ స్వాహా చేశారని రెవెన్యూ సదస్సులో ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ భూములు ఖాళీగా ఉంటే లాగేసుకుంటారా, ల్యాండ్స్ ను కబ్జా చేసే అధికారం ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. ఈరోజు రెవెన్యూ సదస్సు అని ఇక్కడ మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దాంట్లో నా సమస్య వినిపించుకోవడానికి వచ్చాను. ఏంటంటే గత ప్రభుత్వంలో మా ల్యాండ్కి ఫినిషింగ్ వేసేసాడు. ఐలా డిపార్ట్మెంట్ కొండపల్లి మున్సిపాలిటీలో భాస్కర్ అనే అతను కబ్జాలకి గురి చేసి ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ భూములు ఉన్నాయో వాటినన్నిటికీ కబ్జాలు చేసి ఆ పొలాల చుట్టూ ఆ స్థలాల చుట్టూ మొత్తానికి ఫినిషింగ్ వేసేసుకొని తన ఆధీనంలో పెట్టుకొని గత ప్రభుత్వం తీసేసుకుంది, వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారని చెప్తున్నారు. వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరన్నా నాకు తెలియాలి. ఎస్సీ ఎస్టీ భూములు ఖాళీగా ఉంటే తీసుకుంటారా? ఒక ఎస్టీ మహిళ గత 5 సంవత్సరాల నుంచి తిరుగుతుంది, ఏ న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగేదని నేను రెవెన్యూ సదస్సుకు వచ్చాను. అలానే ప్రజా దర్బార్లో లోకేష్ అన్నకి పెట్టాను, కలెక్టర్ గారికి లక్ష్మీసాగర్ గారికి ఇచ్చాను, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ వెంకటేశ్వర గారికి ఇచ్చాను, మన మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ఇచ్చాను. అలానే ఇప్పుడు మళ్ళీ కొండపల్లి మున్సిపాలిటీలో జరిగే ఈ రెవెన్యూ సదస్సుకు కూడా అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. నా స్థలానికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే ఆ ల్యాండ్కి భాస్కర్ అనే అతని అట్లా వేశారు ఫినిషింగ్. అది అడగడానికి అధికారులు ఎవరు వచ్చారు? నమస్కారం అండి. ఈరోజు కొండపల్లిలో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఈ రైతు సమస్యల మీద సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ సదస్సులో నాకు నా కుటుంబానికి సంబంధించిన పొలాలు కొండపల్లిలో ఉన్నాయండి. ఆ సమస్యల్ని పరిష్కరించమని చెప్పి అర్జీ పెట్టుకోవడానికి ఈరోజు కొండపల్లి గ్రామము ఈ సదస్సు జరుగుతున్న చోటుకు వచ్చున్నానండి. మా సమస్య ఏంటంటే ముఖ్యంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి అలాగే ఉందండి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా, ఎంతమంది ప్రభుత్వాలు మారినా, ఏ ప్రభుత్వం వచ్చినా మా సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఈ సదస్సులో నుంచి అయినా సరే మాకున్నటువంటి మేము అర్జీ పెట్టినటువంటి సమస్యని పరిష్కరిస్తారని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న తప్పులకి మేము నడవలేని పరిస్థితుల్లో ఉండి కూడా అదే పనిగా ఈ పంచాయతీ ఆఫీసుల చుట్టూ, అలాగే రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరిగి అలసిపోయి ఉన్నామండి. దయచేసి ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మీడియా ద్వారా. దయచేసి ఈరోజు మేము ఒక అర్జీ పెడుతున్నామండి. అర్జీ ఏంటంటే మాకు రిజిస్టర్ అయిన పొలంలో అరంగల్ మాకు పట్టదారు పాస్ పుస్తకం ఇచ్చినారు. దాంట్లో సర్వే నెంబరు మాకు పట్టదారు పాస్ పుస్తకంలో సర్వే నెంబర్. సార్ ఇక్కడ ఏం జరుగుతుంది? నమస్కారం అండి. ఈరోజు రెవెన్యూ సదస్సుల్లో భాగంగా కొండపల్లిలో రెవెన్యూ సదస్సు నడుస్తుంది. పొద్దున్నే 9ంటికి స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 వరకు నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 7 దరఖాస్తులు అందినాయి. 37 మంది సభ్యులు హాజరయ్యారు. ఇది సాయంత్రం వరకు కంటిన్యూ అవుతుంది. ఈ వచ్చిన అర్జీలని ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేయబడుతుంది. సుమారు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు సార్? ఎక్కువ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే ఎక్కువ ఉంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. సుమారుగా ఏ సమస్యల మీద ప్రధానంగా మీకు ఫిర్యాదులు? ప్రధానంగా రెవెన్యూ సదస్సులు, ఎందుకంటే రెవెన్యూ వ్యవహారాల మీదే పరిష్కరించడం కోసం దరఖాస్తులు స్వీకరించడం.